ఆ శిష్యుడు నంబిగారితో ఇలా అంటున్నారు. అయ్యా, ఈసారి మీ ఇష్టం వచ్చినంతసేపు నిల్చోండి మాట్లాడకుండా అని. నంబిగారు, నాయనా రామానుజ, ఇక లే అని అంటారు. తరువాత ఆ శిష్యుడిని ఇలా అడుగుతున్నారు. నాయనా, నీ పేరేమిటోయ్ అని. దానికి ఆ శిష్యుడు ఎం కిదాంబి అచ్చాందాసుడు అని చెప్పగా, నంబిగారు రామానుజుల వారితో ఇలా అంటున్నారు. రామానుజ, భిక్షలో విషప్రయోగం గురించి విన్నాం, అందుకే వచ్చాం. జాగ్రత్త చెప్పింది కూడా అందుకే. వీరందరికీ మీ మీద అపరిమితమైన ప్రేమ ఉంది, కాని మీ దేహాన్ని రక్షించే శుద్ధి ఈ కిడంబి అచ్చాన్కి ఉంది. తానేమైనా మీ దేహానికి శ్రమను కలగనీయడు ఇతడు. అందుకే ఇక నుండి భిక్షకి బయటకు వెళ్లడం మాని ఇతని చేతి ద్వారా మాత్రమే తయారైన పదార్థాలను మీరు నివేదన చేసి భిక్షగా గ్రహించండి. మా నియమాన్ని మీకోసం ఏర్పరుస్తున్నాం అని అంటారు. దానికి రామానుజుల వారు, స్వామి, దేవరవారు ఈ దాసుణ్ణి అనుగ్రహించడానికి ఇంత దూరం శ్రమపడి వచ్చారే, క్షంతవ్యుణ్ణి అని నమస్కరిస్తారు. ఇక నంబిగారు, అదేం లేదు, పదండి, ఇక మీ మకాం కూడా తిరిగి శ్రీరంగానికే మార్చుకోండి అని అంటారు. శ్రీరంగం చేరిన తర్వాత నంబిగారు ఇలా అంటున్నారు. మాలధరార్య, మీరు రామానుజులకు దివ్య ప్రబంధ రహస్యాదులను వ్యాఖ్యానించండి. మన ఆచార్యుల కోరిక ఆ రకంగా తీరుతుంది కదా అని. మాలధరార్య ఇలా అంటున్నారు. ఆళ్వందారు స్వామికి పెద్ద శిష్యులు మీరు కోరి ఆదేశించినట్లే రామానుజులకి ప్రబంధాల వ్యాఖ్య ఆచార్యులు అందించిన క్రమమున వివరిస్తాను అని చెప్తూ, అరయ్య స్వామి, మీరు మూలం కూడా పాఠం చెప్తే బాగుంటుంది అని అనగా, వారు ఇలా అంటున్నారు. తిరుమాలై ఆండాన్ స్వామి తిరుక్కోట్టియూర్ నంబిగారిని ముందు పెట్టుకొని మరీ ఆదేశం ఇస్తున్నారు. ఇది మన ఆచార్యులైన ఆళ్వందార్ స్వామి ఆజ్ఞగానే భావిస్తాను అని వారు నమస్కారం చేస్తారు. శిష్యులు ఇలా మాట్లాడుకుంటున్నారు. హమ్మయ్య, తిరిగి మనం శ్రీరంగ స్థానానికే చేరాం. ఆలయంలో ఉత్సవాలు, దర్శనార్థులైన భక్తుల కోలాహలం బాగా పెరిగింది సుమా అని ఒకరు అనగా, మరొకరు ఇలా అంటున్నారు. అవును మరి, మన రామానుజుల వారు చేసిన 20 విభాగాల వ్యవస్థ చక్కటి ఫలితాలనిస్తుంది అని వారందరూ సంతోషపడతారు. మనందరం సమతామూర్తి శ్రీ రామానుజుల చిత్రకథ ద్వారా రామానుజుల వారి గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నామని ఆశిస్తూ, ఈ ఆడియోస్ అన్ని ప్లేలిస్ట్లో సేవ్ చేసి ఉంటాయి. మీ అందరికీ జై శ్రీమన్నారాయణ.